సో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేసే 3 ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ పోటీ చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ తరపున మాగంటి గోపీనాథ్, మాగంటి సునీత గోపీనాథ్, అలాగే బీజేపీ నుంచి తాజాగా లంకల దీపక్ రెడ్డి అభ్యర్థిగా అనౌన్స్ అయ్యాడు. సో లంకల దీపక్ రెడ్డి ఇంతకుముందు తెలుగుదేశం పార్టీలో పనిచేశాడు, ఆ తర్వాత బీజేపీలో చేరాడు. 2023 ఎలక్షన్స్లో 2023 ఎలక్షన్స్ ఫలితాలు ఒకసారి చూస్తే లంకల దీపక్ రెడ్డికి, అంటే బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన లంకల దీపక్ రెడ్డికి ఆల్మోస్ట్ 25,000 ఓట్లకు పైగా లభించాయి. అంటే ఒక ఒక మోస్తరుగా మంచి ఓట్లు పడినట్టుగానే భావించాలి. 25,000 ఓట్లు పడ్డాయి బీజేపీకి, లంకల దీపక్ రెడ్డికి. తర్వాత గెలిచింది ఎవరంటే 2023లో మాగంటి గోపీనాథ్. ఎవరైతే అకాల మరణం పొందారో మాగంటి గోపీనాథ్కు 2023 అసెంబ్లీ ఎలక్షన్స్లో 80,549 ఓట్లు వచ్చాయి. 80,549 ఓట్స్ వచ్చాయి. అట్లాగే కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన అజారుద్దీన్కు 64,217 ఓట్లు వచ్చాయి. అండ్ బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డికి 25,866 ఓట్లు వచ్చాయి. సో ఎంఐఎంకు 7,848 ఓట్లు వచ్చాయి. దాదాపు 16,000 ఓట్ల పైచిలుకు ఆధిక్యంతో ఆయన గెలిచాడు. ఎవరు? మాగంటి గోపీనాథ్. అండ్ ఇప్పుడు మాగంటి గోపీనాథ్ అకాల మరణం వల్ల ఏర్పడిన ఖాళీ కారణంగా జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఆయన భార్య సునీత బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేస్తున్నారు. సో ఈ పోటీ త్రిముఖ పోటీగా మనకు కనబడుతోంది. బీజేపీ, కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ 3 పార్టీల మధ్య పోటీ జరగబోతోంది. అండ్ ఇక్కడ ఒకసారి గమనిస్తే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాగా, బీజేపీ అభ్యర్థి రెడ్డి సామాజిక వర్గం అండ్ కాంగ్రెస్ అభ్యర్థి బీసీ సామాజిక వర్గం. సో 3 సామాజిక వర్గాల కు సంబంధించిన ప్రతినిధులు ఇక్కడ ఎలక్షన్స్లో పోటీ పడుతున్నట్టుగా మనం విశ్లేషించవచ్చు. అట్లాగే కమ్మ సామాజిక వర్గం ఎటువైపు షిఫ్ట్ అవుతుంది అంటే ఓట్ల రీత్యా వాళ్ళు తక్కువే ఉండొచ్చు, కానీ వాళ్ళ ప్రభావం ఉంటుందనే కొన్ని విశ్లేషణలు ఉన్నాయి. సరే, వాళ్ళు ఏ సెక్షన్స్ ప్రభావితం చేయగలరు, ఎవరెవరిపైన వాళ్ళ ప్రభావం చూపి ఎక్కువ ఓట్లను రాబట్టే అవకాశం ఉంటుంది ఏమిటనేది చూడాలి. అంటే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన లంకల దీపక్ రెడ్డి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నాడంటే ఆయన ఎన్డీఏ అభ్యర్థిగా కొంతమంది ఆల్రెడీ విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఈ స్థానం నుంచి పోటీ చేయకుండా తప్పుకోవడం, పోటీ చేయడం లేదని ప్రకటించడం, ఇక్కడ బీజేపీ అభ్యర్థికి తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేయాలని చంద్రబాబు నాయుడు, అట్లాగే జనసేన పార్టీ అధ్యక్షుడు అండ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ప్రకటించారు. అయితే మనకు అందుతున్న తాజా సమాచారం ప్రకారం బహుశా పవన్ కళ్యాణ్, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లంకల దీపక్ రెడ్డి తరపున ఎన్నికలకు ముందు, అంటే పోలింగ్ నవంబర్ 11న జరగబోతోంది, దానికంటే ముందే ఎన్నికల ప్రచార సభల్లో లేదా రోడ్ షోలలో పాల్గొనే అవకాశం ఉన్నట్టుగా అమరావతి నుంచి విశేషంగా తెలుస్తోంది. అంటే చంద్రబాబు నాయుడు పార్టిసిపేషన్ ఉంటుందా లేదా అనే దానికి సంబంధించి క్లారిటీ లేదు, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఖచ్చితంగా, ఎందుకంటే జూబ్లీ హిల్స్లో మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం, సినీ రిలేటెడ్ అంటే సినీ పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులు చాలామంది ఓటర్స్గా ఉన్నారు. అంటే ఆ పరిశ్రమకు సంబంధించిన బడా నిర్మాతలు కావచ్చు, లేకపోతే సెలబ్రిటీస్ కావచ్చు, లేకపోతే ఆ రంగంలో ఆ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు కావచ్చు, చాలామంది జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీలోని బస్తీల్లోనే ఉన్నారు. కనుక వాళ్ళ ఓట్లను రాబట్టడానికి, అట్లాగే బీజేపీని గెలిపించాలంటూ బహుశా పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగే అవకాశం ఉన్నట్టు అమరావతి నుంచి సమాచారం వస్తోంది. పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తే ఎట్లా ఉండే అవకాశం ఉంది ఏమిటనే దానిపైన ఇప్పుడు రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అంటే పవన్ కళ్యాణ్కు ఇప్పటికీ ఒక స్టార్ అట్రాక్షన్ ఉంది.
సినీ హీరోగా ఆయనకున్న గ్లామర్ ఇవన్నీ కూడా మనందరికీ తెలుసు. కనుక ఆయన ప్రచారం చేస్తే గ్యారంటీగా బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుందని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. అట్లాగే బీజేపీ తరపున కొంతమంది అగ్రనేతలు కూడా వచ్చి ప్రచారం చేసే అవకాశాలను తోసిపుచ్చలేమని కొంతమంది బీజేపీ నాయకులు కూడా చెప్తున్నారు. బీజేపీ తరపున అగ్రనాయకులు ఎవరు వస్తారో ఏమిటనే దానికి సంబంధించి క్లారిటీ లేదు. కానీ యాజ్ ఆఫ్ నౌ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాత్రం ఖచ్చితంగా ఎలక్షన్స్లో క్యాంపెయిన్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అండ్ 3 పార్టీలు కూడా, అంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కంప్లీట్గా బీసీ సెక్టార్, అంటే బీసీ, ఎస్సీ అండ్ ముస్లిమ్స్, ఈ సెక్షన్స్ అన్నింటినీ కూడా మొబిలైజ్ చేయడానికి ఆయన గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్టు కనబడుతోంది. మాగంటి సునీత కంప్లీట్గా సింపతి ఫ్యాక్టర్ పైన ఆధారపడినట్టుగా మనకు కనబడుతోంది. ఎందుకంటే కొన్ని సభలు, సమావేశాల్లో ఆమె కంటతడి పెడుతున్న దృశ్యాలు, ఆమె తన భర్తను తలుచుకొని కన్నీళ్లు పెట్టుకుంటున్న దృశ్యాలు, ఇవి మనకు ప్రధానంగా కనిపిస్తున్నాయి. వాటిని బీఆర్ఎస్ పార్టీ ఎక్కువగా వైరల్ చేయడానికి ఆ పార్టీ ప్రయత్నిస్తోంది, ఆ పార్టీ సోషల్ మీడియా ప్రయత్నిస్తోంది. ఎందుకంటే సింపతి ఫ్యాక్టర్ మినహా ఆ పార్టీకి ఇంకొక రకమైన బలం లేకపోతే సపోర్టింగ్ ఇతర అంశాలు ఏవి మనకు కనిపించట్లేదు. కనుక ఆమె గెలిస్తే సింపతి పైనే గెలవాలనేది జనరల్గా ఒక ఒపీనియన్ ఎక్స్ప్రెస్ అవుతుంది. సో సింపతి ఫ్యాక్టర్ ఎంత పనిచేస్తుంది, ఏమిటి, ఓటర్ల పైన ఏ రకంగా ప్రభావం చూపుతుంది అనేది మనం వేచి చూడాల్సిన విషయం. అండ్ అట్లాగే బీజేపీ గురించి మాట్లాడుకున్నాం. సో కాంగ్రెస్ పార్టీ తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అట్లాగే మరికొంతమంది కూడా ప్రముఖులు కూడా ప్రచారం చేసే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటికే ఈ కాన్స్టిట్యున్సీకి 3 మంత్రులను ఇన్ఛార్జీలుగా పనిచేస్తున్నారు. మంత్రులు డాక్టర్ వివేక్, అట్లాగే పొన్నం ప్రభాకర్ అండ్ తుమ్మల నాగేశ్వరరావు, ముగ్గురు కూడా 3 సామాజిక వర్గాలకు సంబంధించిన మంత్రుల్ని అక్కడ రేవంత్ రెడ్డి నియమించారు. ఆ ముగ్గురు ఎప్పటికప్పుడు ప్రచార కార్యక్రమాలు, రోడ్ షోలు వీటిని మానిటర్ చేస్తున్నారు. అండ్ ప్రతి ఓటర్ను కలుసుకునే దాంట్లో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. ప్రతి ఇంటిని టచ్ చేయాలని, ప్రతి ఓటర్ను కలుసుకోవాలని, గడిచిన 2 ఏళ్లలో ఉద్యోగ నియామకాలు కానీ ఇతర అంశాల్లో కానీ ఏ రకంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది, ప్రభుత్వం ఏ రకంగా పాజిటివ్గా వెళుతోంది, ప్రజల పట్ల ఎంత కన్సర్న్తో వెళుతోంది, ఈ విషయాలన్నీ కూడా ఈ బస్సుల్లో ఎక్కువగా ప్రచారం చేయడానికి కాంగ్రెస్ పార్టీ సంకల్పించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అనేక సూచనలు చేసినట్టుగా మనకు తెలుస్తోంది. ఆ మేరకు పార్టీకి సంబంధించిన చెప్పినట్టు ఇన్ఛార్జ్ మంత్రులు, మరి కొంతమంది నాయకులు, ముఖ్యంగా బీసీ సెక్షన్స్కి సంబంధించిన నాయకులు, వాళ్ళు ఎక్కువగా ప్రచారం చేస్తే అడ్వాంటేజ్ ఉంటుందని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అంటే క్షేత్రస్థాయిలో ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ, అంటే ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉన్నట్టుగా ఒక సమాచారం అందుతోంది. దాదాపు 4% ఓట్లతో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉన్నట్టుగా కొన్ని సర్వేల్లో వెల్లడైంది. అయితే ఈ ఆధిక్యం అనేది రేపు నవంబర్ 11న పోలింగ్ జరిగే నాటి వరకు కూడా ఈ టెంపో అట్లాగే ఉండే అవకాశం ఉందా, ఆ ఆధిక్యం ఇంకా పెరిగే అవకాశం ఉందా, లేదా కొంత తగ్గే అవకాశం ఉందా అనేది రకరకాల సమీకరణల ద్వారా, ప్రచార సరళి ద్వారా మనకు తెలిసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.